సైలెంట్గా ఉండు. వదను వదను స్వాతి. ఇదేంటి స్వాతి నాయుడు దగ్గరుంది, మరి బావ వాళ్ళేరే? ఏ ధరణి, చూసావా చూసావా? కొన్ని క్షణాల ముందు నీ దగ్గరున్న స్వాతి ఇప్పుడు నా దగ్గరుందే. వీడితో పెళ్ళన్నావు కాదో నాతో. ఇప్పుడు అర్థమైందా నా కెపాసిటీ ఏంటో? ఓహో బిల్డప్ ఇచ్చావు. ఏమైంది? తుస్సుమంది. పోన్లే, ఎంతైనా మనం ఒకటే. నువ్వు చేసినవి నేను మర్చిపోతా, నేను చేసినవి నువ్వు గుర్తుపెట్టుకోకో. నువ్వు పెట్టిన ముహూర్తానికే స్వాతి మెళ్ళో తాళి కడతాను. అక్షింతలెద్దు గాని రా. మిస్టర్ నాయుడు, ఏంటి ధరణి, ఏం చేస్తున్నావు? భయం వేస్తుందా? నిన్ను పాయింట్ బ్లాంక్ చేసేసరికి నీకు భయం వేస్తుందా? ఇప్పుడే కదరా నీ గురించి గొప్పలు చెప్పావు, ఏమైంది? తుస్సుమందా? ధరణి, ఏయ్, నోరు లేస్తే బుల్లెట్ దిగుద్ది. ఏమనుకున్నావురా నన్ను? ఆడదే కదా, ఏం చేస్తుందిలే అనుకున్నావా? ఇప్పుడు చూసావుగా, ట్రిగ్గర్ నొక్కితే పోతావు. నన్ను చెప్పొద్దు. ఎంతమంది నేను ఇలా అడిగుంటారా? జాలి చూపించావా? వదిలేసావా? మరి నేనెందుకు వదలాలి? మమ్మల్ని కష్టపెట్టి మా వారిని హింస పెట్టిన నిన్ను ఎందుకు వదలాలి? మా వారిని ఏం చేసావు? ఆదిత్య గారిని ఏం చేసావు? నేనేం చేయలేదు ధరణి, నేనేం చేయలేదు. జస్ట్ కొట్టామంతే, ఏం చేయలేదు. వద్దు ప్లీజ్, నన్ను చంపద్దు. స్వాతిని వదిలే, వదిలే. వదినా, వీడిని వదలకు, చంపే. వీడి వల్ల మనం పడిన బాధలు చాలు. చంపే వదినా, చంపే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.